రాముల వారు తన సైన్యాధిపతులతో కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పిండ్రు, సార్ మన సైడ్ ధర్మం ఉన్నది, ఎటు చేసి మనం గెలవాలి, మరి రాక్షసులు పెద్దగా ఉన్నాయి, మన సైన్యం ఏమో కోతలైపోయినాయి, ఎట్లనే చేసి గెలవాలి సార్ నువ్వు ఆలోచించాలంటే, నా దగ్గర రామబాణం ఉందా, రామబాణం వేస్తే అందరు చచ్చిపోతారు, కానీ అందరు చచ్చిపోవడం కరెక్ట్ కాదు, అది సృష్టి నియమానికి విరుద్ధం, ఏం చేయాలంటే నువ్వే దేవుని నువ్వు ఎట్లన్నా సంభాలించుకో, మొత్తం మీద మనం గెలిచినట్టు చేయమని చెప్తే శ్రీరాముల వారు ఆ బాణం తీసి రామబాణం వేసి రావణాసురంతో సహా మొత్తం చచ్చిపోయి, కానీ విజయం సాధించి రిటర్న్ వస్తున్నారు. కొద్ది దూరం వచ్చేటప్పటికి మధ్యలో ఎవరైతే సగం ఆయుష్తో చచ్చిపోయినటువంటి అర్ధ ఆయుష్తో చచ్చిపోయినటువంటి రాక్షసులు ఉన్నారో వాళ్ళందరూ ఎదురు తిరిగిండ్రు. అయ్యా శ్రీరామచంద్రమూర్తి, మరి నువ్వు రామబాణం వేస్తేవి, దాన్ని గౌరవించి మేమంతా చచ్చిపోతుంది, మరి మా సగం ఆయుష్ సంగతి ఏంది, ఏం పర్వాలేదు, కలియుగంలో మీరు ఊరుకో నలుగురు చొప్పున పెట్టి మందిని మీకొని తినండి, వీళ్ళంతా గా బాబత్ గాలి